వైకుంఠ ఏకాదశి సందర్భంగా షాద్నగర్ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీజేపీ నాయకులు అందే బాబయ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర ద్వారం దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడం మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల ప్రజానీకానికి శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు బక్కని నరసింహులు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పూజ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ మరియు దేవాలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు ఈరోజు ఒక 25 నుండి 30 వేల మంది దర్శనం చేసుకునే భాగ్యం మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుగుతుంది కనుక ఆయన ఆశీస్సులు మనందరికీ, మరి మీకు ప్రెస్ మిత్రులకు, మాకు వ్యవసాయదారులకు మంచి పంటలు పండి మరి సిరి సంపదలు ఉండే విధంగా ఆ భగవంతుని కృప ఉండాలని కోరుకుంటూ మరి నిత్యము మరి ఒక దేవాలయాన్ని సందర్శించినటువంటి భక్తులకు ఎంతో మరి మేలు జరుగుతూ ఉంది. కోరికలు నెరవేరుస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి మరొకసారి పాదాభివందనం, ఆయనకు కృప ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. ఆ నారాయణమూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మరి అదేవిధంగా జానమ్మపేట వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులందరికీ మరి ఈ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బక్కన నరసింహులు గారికి కూడా ఈ గుడి అలంకరణ కానీ గుడికి శ్రద్ధగా నిర్వహించినందుకు, ఇక్కడ దర్శించుకున్నందుకు కూడా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అర్థం కదా గోవిందా 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 శ్రీనివాస గోవిందా. బయట 7 వరకు ఉంది, బయట చూసి వచ్చినా ఫోన్ జోబులో పెట్టుకోయి మొక్కుకుంటాము.
సార్ అప్పుడే అయిపోయింది దర్శనం మళ్ళీ కంగ్రాచులేషన్ సార్ పుత్తూరు రాసేరేందట అందుకే ఈసారి వచ్చినప్పుడు కలుస్తాం